హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం హోల్ కేక్ ఐలాండ్ సాగాలో హోల్ కేక్ ఐలాండ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ సాగాలో లాస్ట్ ఆర్క్ పేరు రెవరీ ఆర్క్. దీన్నే లెవెలీ ఆర్క్ అని కూడా అంటారు. ఈ ఆర్క్ చిన్నదనమాట, సో ఒకటే వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత మనం వానో ఆర్క్ స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ పీస్ మనం వానో ఆర్క్ దగ్గరికి వచ్చామంటే ఆల్టర్నేట్గా ఇంకోటి కూడా స్టార్ట్ చేద్దాం. సో ఏది స్టార్ట్ చేద్దామో ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాను. అండ్ నా సైడ్ నుంచి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్లో ఏం జరిగిందో మీకు గుర్తుంటుంది. లూఫీ కాటాకోరిని ఓడించేసిన తర్వాత సన్ పైరేట్స్ అండ్ జర్మా వాళ్ళ హెల్ప్తో కోకో ఐలాండ్ లో ఉన్న బిగ్ మామ్ పైరేట్స్ నుండి తప్పించుకొని లూఫీ వాళ్ళు థౌజండ్స్ అనే షిప్ లో తప్పించుకుంటారు. యాక్చువల్లీ జిన్బే వీళ్ళతో పాటే వచ్చి ఉండాలి, కానీ తన క్రూని కాపాడుకోవడానికి తన వెనకాలే ఉండిపోతాడు. అండ్ వాళ్ళకి ఏం జరిగిందో మనకు చూపించారు. ఈ ఆర్క్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో స్ట్రా హ్యాట్స్ షిప్ లో వెళ్తూ ఉండగా చాపర్ ఇచ్చిన ట్రీట్మెంట్ కి లూఫీ రికవర్ అవుతాడు. అండ్ తన పాకెట్ లో ఒక క్యాన్ ఉంటుందన్నమాట. ఆ క్యాన్ మీద నెంబర్ 3 అని ఉంటుంది. అదొక రైడ్ సూట్. అంటే జర్మా వాళ్ళు వాళ్ళ ఫుల్ కేపబిలిటీస్ ని బయటికి తీసుకురావడానికి ఏ సూట్ నైతే వేసుకుంటారో ఆ సూట్ కి సంబంధించిన క్యాన్ అది. లూఫీ సాంజీకి అది చూపించగానే సాంజీ ఆ క్యాన్ ని లాక్కొని సముద్రంలోకి పారేస్తానంటాడు. ఎందుకంటే తనకి జర్మా సైన్స్ అంటే నచ్చదు కాబట్టి. సాంజీ పారేస్తానంటే లూఫీ అండ్ చాపర్ ఇద్దరు అడుక్కుంటారో పారేయద్దు, ఒకవేళ కనుక పారేస్తే మేం కూడా దాంతో పాటు సముద్రంలోకి దూకేస్తామని సాంజీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. సాంజీ అండ్ లూఫీ ఇద్దరిని నిజ్జి సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ క్యాన్ ని లూఫీ పాకెట్ లో పెట్టుంటాడు. సాంజీకి ఇండైరెక్ట్ గా థ్యాంక్ యూ చెప్పడానికి నిజ్జి అలా చేసుంటాడని సాంజీ దాన్ని యాక్సెప్ట్ చేయడు. సో లూఫీ అండ్ చాపర్, నువ్వు వాడకపోతే పోయింది, అట్లీస్ట్ మా దగ్గరన్నా పెట్టుకుంటాం, మా దగ్గరికి ఇచ్చాయని అడుగుతారు. సో సాంజీ వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తాడనమాట. సాంజీ అండ్ లూఫీ సైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే నామి తన దగ్గర ఉన్న కొత్త పవర్ ని చూపిస్తుంది. తన క్లైమేట్ యాక్ట్ లో నుండి జూస్ ని బయటికి తీస్తుంది. జూస్ క్లైమేట్ యాక్ట్ తో ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. జూస్ ని ప్రాణాలతో చూసి బ్రూక్ అంటాడు, ఈ జూస్ గాడికి లాయల్టీ కంటే ఫుడ్డే ఎక్కువ అని. నామి జూస్ ని తన పర్సనల్ సర్వెంట్ అనేసరికి సాంజీకి కోపం వస్తుంది. సో జూస్ తో గొడవ పడతాడు, ఎప్పటికైనా నామికి ఫస్ట్ సర్వెంట్ నేనే అని. ఇంతలోనే మార్గన్స్ నుండి న్యూస్ పేపర్ వస్తుంది. క్యారెట్ ఆ న్యూస్ పేపర్ ని తీసుకుని అందులో లూఫీ అండ్ సాంజీ బౌంటీ పోస్టర్స్ ఉన్నాయని చెప్తుంది. ఆ బౌంటీ పోస్టర్స్ లో సాంజీ బౌంటీ పోస్టర్ ఉంటుంది. తన బౌంటీ 330 మిలియన్ బేరీస్ అనమాట. జోరోది 320 మిలియన్ బేరీస్ మాత్రమే. సో సాంజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇంతలోపలే తన పేరు విన్స్మోక్ సాంజీ అని ఉండడం చూసి కోపంతో ఊగిపోతాడు. అసలు ఆ ఫ్యామిలీకి నాకు సంబంధమే ఉండకూడదు అనుకుంటే నా పేరులో వీళ్ళు విన్స్మోక్ అని యాడ్ చేశారని. సాంజీ ఇలా కోపంగా ఉంటే ఇంకో పక్క లూఫీ బాధలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే తన బౌంటీ పోస్టర్ చూసుకున్నప్పుడు తన బౌంటీ 500 మిలియన్ నుండి 150 మిలియన్ కి పడిపోయింది అని లూఫీ బాధపడుతూ ఉంటాడు. నామి వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకంటే బౌంటీ పోస్టర్ అనేది వన్ పీస్ వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ని ఇస్తుంది. టీమ్ కెప్టెన్ బౌంటీ 150 మిలియన్ ఉందంటే అది సిగ్గుచేటు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు తగ్గించారా అని లూఫీ ఏడుస్తూ ఉంటాడు. సో మోర్గన్స్ న్యూస్ పేపర్ వల్ల బీజ్, లూఫీ అండ్ జిన్బే బిగ్ మామ్ ని అసాసినేట్ చేసి బిగ్ మామ్ ని ఓడించారనే విషయం ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుస్తుంది. యాక్చువల్లీ 4 years కి ఒకసారి మర్జోస్ లో ఒక రివరీ జరుగుతుంది. ఈ రివరీకి ఈ వరల్డ్ గవర్నమెంట్ తో అసోసియేట్ అయి ఉన్న 50 కంట్రీస్ కి సంబంధించిన కింగ్స్ అందరూ వస్తారు అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డిస్కస్ చేస్తారు. సో కింగ్స్ అందరూ ఈ రివరీకి ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో లూఫీ గురించి అందరికీ తెలుస్తుంది. ఫిష్మెన్ ఐలాండ్ లో కింగ్ నెప్ట్యూన్ లూఫీ చెప్పినట్టుగానే తను బిగ్ మామ్ పైరేట్స్ తో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా ఫిష్మెన్ ఐలాండ్ కి ప్రొటెక్షన్ లూఫీనే ఇయ్యాలి అని తను అనుకుంటాడు. కింగ్ నెప్ట్యూన్ తో పాటు తన కొడుకులే కాకుండా షిరాహోషి కూడా వస్తానని చెప్తుంది. లేకపోతే లూఫీ తనని బెదిరిపోత అమ్మాయి అని పిలుస్తాడని కింగ్ నెప్ట్యూన్ తో చెప్తుందన్నమాట. దానికి కింగ్ నెప్ట్యూన్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఫిష్మెన్ ఐలాండ్ లో మాత్రమే కాదు, లూఫీ ఎంపరర్ అయిన బిగ్ మామ్ ని ఎదుర్కొన్నాడనే విషయం ఈస్ట్ బ్లూలో, డ్రమ్ ఐలాండ్ లో, అరబాస్టాలో లిటరలీ ప్రతి ఒక్క ప్లేస్ లో లూఫీకి సంబంధించిన ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆశ్చర్యపోతారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మరీన్స్ కి అడ్మిరల్ అయిన అకైను మాత్రం చాలా కోపంగా ఉంటాడు. తను మరీన్ ఫోర్డ్ లో దొరికినప్పుడే చంపేసి ఉండాలని చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంతలోనే తనకు కొంతమంది వచ్చి రెవరీ వైపు వస్తున్న కొంతమంది కింగ్ షిప్స్ ని పైరేట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారని, ఆ క్యాప్చర్ చేసే ప్రాసెస్ లో లులిషియా కింగ్డమ్ కి సంబంధించిన ఒక షిప్ ని క్యాప్చర్ చేసి ప్రిన్సెస్ కొమోనని క్యాప్చర్ చేశారని చెప్తారు. అది వినగానే అకైను చాలా కోపడతాడు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా మీరేం పీకుతున్నారు అని తన సబార్డినేట్స్ ని తిడతాడు. కట్ చేస్తే ఇంకోవైపు డ్రెసరోసా కింగ్డమ్ నుండి కింగ్ రీకు అండ్ తన ఫ్రెండ్ అయిన ఎలిజబెల్లో తన మనవరాలు రెబెకా అండ్ ప్రిన్సెస్ వియోలా అందరూ రెవరీకి ఒక షిప్ లో వెళ్తూ ఉంటారు. ఎలా అయితే లులిషియా కింగ్డమ్ కి సంబంధించిన షిప్స్ మీద వేరే పైరేట్స్ అటాక్ చేశారో అలాగే వీళ్ళ షిప్స్ మీద కూడా సేమ్ పైరేట్స్ అటాక్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ప్రిన్సెస్ వియోలాని కిడ్నాప్ చేయాలనుకుంటారు. సో షిప్ ను పడగొట్టడానికి వాళ్ళకు సబ్మరీన్ నుండి ఒక మిసైల్ ని లాంచ్ చేస్తారు. ఆ మిసైల్ ఆ షిప్ ని తాకే లోపలే
ఒక మరీన్ చాలా ఫాస్ట్ గా వచ్చి ఆ మిసైల్ ని పట్టుకొని దాని డైరెక్షన్ ని మార్చేస్తాడు. దెబ్బకది నీళ్ళలోనే బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ చూసి కింగ్ రీకు వాళ్ళందరూ భయపడతారు. ఎవరో అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుని క్యానన్స్ ని రెడీ చేయమని అడుగుతాడు. కానీ ఇంతలో ఉన్న నీళ్ళ లోపల నుండి ఆ మిసైల్ ని పేల్చేసిన మరీన్ వీళ్ళ షిప్ మీదకు దూకుతాడనమాట. అండ్ ఆ మరీన్ ఎవరో కాదు, మన కోబీ. తను మరీన్ హెచ్క్యూకి కెప్టెన్ గా మారుంటాడు. అండ్ తన పవర్ కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది, ఎందుకంటే తనని ట్రైన్ చేస్తుంది గార్ప్ కాబట్టి. సో కోబీ షిప్ మీదకి రాగానే ఎవరైనా హట్ అయ్యారో లేదో తెలుసుకుంటాడు. అండ్ హెల్మెట్ పొక్కి కాల్ చేస్తాడు ఆ పైరేట్స్ దొరికారా లేదా అని. హెల్మెట్ పొక్ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళని ఆల్రెడీ క్యాప్చర్ చేశాం, ప్రిన్సెస్ ని కూడా సేవ్ చేశాం, నీ అబ్జర్వేషన్ హాకీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అనుకుంటా కోబీ, ఇంత ఈజీగా డిటెక్ట్ చేసేసావని అంటాడు. ఇంతలోనే క్రేయోస్ కోబీని గుర్తుపడతాడు. నువ్వే కదా ది ఫేమస్ కెప్టెన్ కోబీ, రాకీ పోర్ట్ లో నువ్వు చేసిన సాహసాలకి నేను అందరూ హీరో అని పిలుస్తారు కదా అని అంటే అది విని కోబీ సిగ్గుపడిపోతాడు. లేదు నేను జస్ట్ నార్మల్ మరీని మాత్రమే అని. అలా మాట్లాడుతూ కోబీ రెబెకా చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ని చూస్తాడు. ఆ న్యూస్ పేపర్ మీద లూఫీ ఫోటో ఉంటుందన్నమాట. అది లూఫీ కదా అని తను అనేసరికి రెబెకా పేపర్ ని కోబీకి ఇస్తుంది చదవమని చెప్పి. కోబీ న్యూస్ పేపర్ చదవగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే కోబీ లూఫీని ఫస్ట్ టైం కలిసినప్పుడు తన ఒక సాధారణమైన పైరేట్, కానీ ఇప్పుడు అలా కాదు, తన ఒక ఎంపరర్ ని ఢీ కొట్టాడంటే తన గోల్ కి తను చాలా దగ్గరగా వచ్చాడని కోబీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కోబీ న్యూస్ పేపర్ చూసి హ్యాపీ అవ్వడం చూసి రెబెకా వాళ్ళు అడుగుతారు, మీకు కూడా లూసీ అంటే ఇష్టమా అని. దానికి కోబీ సిగ్గుపడే లేదు తన ఎనిమి, మేము మీకు ఎస్కార్ట్ ఇయ్యాలి అని చెప్పేసి అక్కడ నుండి తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు బీస్ట్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన కైడో లూఫీ గురించి తెలుసుకుని వీడే కదా నా డీల్ ని పాడు చేసి నా బిజినెస్ ని దెబ్బతీశాడు, అసలు వీడెలాగా ఆ ముసలాన్ ప్లేస్ లోకి వెళ్ళగలిగాడు అని తనలో తను మాట్లాడుకుంటాడు. ఇంకో పక్క బ్లాక్ బియర్డ్ కూడా లూఫీ గురించి తెలుసుకుంటాడు. ఏంటి ఎంపరర్ రా, నువ్వు ఇంకా దానికి రెడీగా లేవు లూఫీ అని తనలో తనే నవ్వుకుంటాడు. అండ్ ఇంకో పక్క బిగ్ మామ్ చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే మోర్గన్స్ బిగ్ మామ్ పైరేట్స్ లూఫీ చేతిలో ఓడిపోయారు అని రాసుంటాడు. మేమెప్పుడు ఓడిపోయామని తను భయంకరమైన కోపంలో ఉంటుంది. ఇంకో పక్క షాంక్స్ ఏమో లూఫీ బౌంటీ పోస్టర్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. మనం కలుసుకోవడానికి ఇంకెక్కువ టైం లేదు లూఫీ అని తను అనుకుంటాడనమాట. కట్ చేస్తే థౌజండ్స్ అనే షిప్ లో బ్రూక్ లూఫీ దగ్గర నుంచి తన బౌంటీ పోస్టర్ ఇప్పించుకొని చూస్తాడు. అండ్ అందులో సున్నాలు ఎక్కువగా ఉంటాయి. బ్రూక్ లూఫీతో, లూఫీ నువ్వు అసలు ఆ జీరోస్ ను చూసావా అని జీరోస్ ని లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తన బౌంటీ 500 మిలియన్ నుండి 150 మిలియన్ కి పడిపోయి ఉండదు, 1.5 బిలియన్ బేరీకి పెరిగిపోయి ఉంటుంది. లూఫీ బౌంటీ తెలుసుకోగానే స్ట్రా హ్యాట్స్ అందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. సో ఒక పక్క 50 నేషన్ కి సంబంధించిన కింగ్స్ అందరూ రెవరేకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ మాత్రం వానా వైపు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఉంటారు. కట్ చేస్తే ఇంకోవైపు రెవల్యూషనరీస్ కూడా వాళ్ళ ప్లాన్స్ ని స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళ మెయిన్ బేస్ క్యాంప్ అయిన బాల్టిగోని మరీన్స్ డిస్ట్రాయ్ చేశారు కాబట్టి వాళ్ళ మీటింగ్ ని కామబాకా కింగ్డమ్ లో ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ మీటింగ్ కి డ్రాగన్, కోవాలా అండ్ సాబో ఆల్రెడీ అటెండ్ అయి ఉంటారు. ఇంకా కొంతమంది కెప్టెన్స్ అక్కడికి రావాల్సి ఉంది. ఆ టైంలో ఇవాంకో డ్రాగన్ తో అంటాడు లూఫీ తన వంశం పరువు నిలబెడుతున్నాడు అని. అండ్ సాంజీ ఏమో జర్మాకి ప్రిన్స్ అయినప్పటికీ తనకు ఆ మ్యాటర్ చెప్పలేదని ఇవాంకో ఫీల్ అవుతాడు. ఒక పక్క వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సాబో ఏమో నేల మీద పడుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు అలా నవ్వుతున్నాడని ఇవాంకో అడిగితే దానికి కోవాలా చెప్తుంది తన న్యూస్ పేపర్ లో లూఫీ గురించి చదివాడు, అందుకే అలా నవ్వుతున్నాడు అని. ఇంతలోనే సాబోకి లిండ్బర్గ్ అనే కెప్టెన్ నుండి కాల్ వస్తుంది. తన కాల్లో మీరు కాసేపు మా కోసం వెయిట్ చేయగలుగుతారా, ఇక్కడ ఒక ఐలాండ్ లో ప్రాబ్లం జరుగుతుంది అని అంటాడు. అది విని సాబో మీరు సేఫ్ గా ఉన్నంత వరకు మేము ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అని అంటాడు. ఇంతలోనే డ్రాగన్ వాళ్ళు వచ్చే లోపల మన ప్లాన్ ని మనం స్ట్రెంథన్ చేసుకుందాం, ఇంకా రెవరీ జరగడానికి 2 days మాత్రమే ఉంది అని అంటాడు. దానికి సాబో నాకు తెలుసు మనం సెలెస్టియల్ డ్రాగన్స్ మీద వార్ డిక్లేర్ చేయబోతున్నాం కదా అని అంటాడు. సో 2 days లో జరగబోయే రెవరీలో రెవల్యూషనరీస్ జ్వరబడి వార్ డిక్లేర్ చేయాలని ఫిక్స్ అయ్యారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు పోర్ట్ టౌన్ లులిసియా కింగ్డమ్ దగ్గర కింగ్ తన ఆర్మీతో పాటు రెవరీకి బయలుదేరాడు కాబట్టి ఆ కంట్రీ మీద అటాక్ చేసిన డిఫెండ్ చేయడానికి ఎవరు ఉండరు. సో అదే మంచి ఛాన్స్ అనుకుని బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కి సబార్డినేట్ గా చెప్పుకొని పింక్ బియర్డ్ అనేవాడు తన క్రూతో లులిసియా కింగ్డమ్ ని అటాక్ చేస్తాడు. అక్కడ ఉండే జనాల మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉండే వాల్యుబుల్స్ ని దౌర్జన్యంగా లాక్కుంటూ ఉంటాడు. ఒక అమ్మాయి పింక్ బియర్డ్ ని రిక్వెస్ట్ చేస్తుంది గానీ వాడు తనని దారుణంగా కొడతాడు. తనని కొట్టగానే తను వెళ్ళి ఒక అమ్మాయి మీద పడుతుంది. తను గట్టిగా గో మోర్లీ అని అంటుంది. అనగానే ఒక పెద్ద జైంట్ తన ట్రైడెంట్ తో భూమి లోపల నుండి బయటకు వస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ మొత్తాన్ని ఆ పైరేట్స్ తో కలిపి మైదా పిండిని తిప్పినట్టు తిప్పి బారేస్తుంటాడు. అక్కడున్న జనాలు అదంతా చూసి మరీన్స్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారేమో అని అనుకుంటారు. ఇంతలోనే అక్కడికి ఇంకా 2 వస్తారు. వాళ్ళెవరో కాదు, వాళ్ళు రెవల్యూషనరీస్ కి క్యాప్టెన్స్. వెస్ట్ ఫోర్సెస్ కి కెప్టెన్ మోర్లే, ఈస్టర్న్ ఫోర్సెస్ కి బెట్టి, సదరన్ ఫోర్సెస్ కి లిండ్బర్గ్ అండ్ నార్దర్న్ ఫోర్సెస్ కి కరాసు.
సో అక్కడున్న జనాలందరితో బెట్టి వాళ్ళు రెవల్యూషనరీస్ అని చెప్తుంది. చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ భయపడతారు. అసలు రెవల్యూషనరీస్ ఈ టౌన్లోకి ఎందుకు వచ్చారో అని టెన్షన్ పడతారో. ఇంతలోనే బెట్టి అక్కడున్న జనాలతో, రే చెత్త మనుషుల్లారా, మీరు జస్ట్ చెత్త మాత్రమేనా, లేకపోతే మీ ప్రాణాల కోసం మీరు ఫైట్ చేస్తారా అనగానే అక్కడున్న జనాలందరూ వాళ్ళకి దొరికిన వస్తువుల్ని ఆయుధాల్లాగా చేతిలోకి తీసుకుంటారు. అక్కడున్న జనాలు కట్లు తీసుకోగానే పింక్ బియర్డ్ నవ్వుతాడు. ఏంటి మీరు మమ్మల్ని కొడతారా అని. బెట్టి తన క్యాప్టెన్స్ తో జనాలకి బ్యాకప్ ఇవ్వమని అడుగుతుంది. ఆ తర్వాత తన పవర్ ని యూజ్ చేసి చుట్టూ ఉన్న జనాల్ని పంప్ చేస్తుంది అనమాట. తను పంప్ ఫ్రూట్ ని తినుంటుంది. జస్ట్ తన బ్యానర్ ని యూజ్ చేసి తన జనాల్లో ఉండే టూ స్ట్రెంత్ ని బయటికి తీసుకురాగలుగుతుంది. సో తన బ్యానర్ అలా కదిలించగానే జనాలందరూ పైరేట్స్ మీద అటాక్ చేయడానికి వాళ్ళ వైపు ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తారు. పైరేట్స్ ఏమో రండ్రా మిమ్మల్ని కాల్ చేస్తామని గన్స్ రెడీగా పెట్టుకుంటే లిండ్బర్గ్ తను తయారు చేసిన టూల్స్ తో ఆ వెపన్స్ ని గడ్డగట్టించేస్తాడు. గడ్డగట్టించగానే ఆ టౌన్ వల్ల ఆ పైరేట్స్ ని కొడతారు. ఆ తర్వాత కరాసు తన పవర్ ని యూజ్ చేసి క్రోస్ తో ఆ పైరేట్స్ చేతిలో ఉన్న వెపన్స్ అన్నిటిని దూరంగా తీసుకెళ్లిపోతాడు. అలా రెవల్యూషనరీస్ హెల్ప్ తో లులిసియా కింగ్డమ్ లో ఉండే జనాలు పింక్ బియర్డ్ ని ఓడిస్తారు. పింక్ బియర్డ్ మీద 50 మిలియన్ బెరీస్ బౌంటీ ఉంటుంది. సో బెట్టి ఆ టౌన్ జనాలతో, ఇతను మీరు వరల్డ్ గవర్నమెంట్ కి పట్టివ్వండి, వాళ్ళు మీకు 50 మిలియన్ బెరీస్ ఇస్తారు, దాన్ని మీకోసమే వాడుకోండి, అండ్ మీరు రెవల్యూషనరీని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇలా కాంటాక్ట్ అవ్వండి అని ఒక పేపర్ ని ఆ జనాలకి ఇచ్చేసి, మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి, మేము వస్తామని చెప్పి మిగతా క్యాప్టెన్స్ తో పాటు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ టౌన్ లో ఉండే జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు మీకు ఆల్రెడీ తెలుసు, మరిన్ ఫోర్డ్ లో వైట్ బియర్డ్ పైరేట్స్ కి అండ్ మరిన్స్ కి జరిగిన ఫైట్ లో మరిన్ ఫోర్డ్ మొత్తం డెస్ట్రాయ్ అయి ఉంటుంది. వీళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ డెస్ట్రాయ్ అయింది కాబట్టి ఒక కొత్త హెడ్ క్వార్టర్స్ ని న్యూ వరల్డ్ లో కట్టుంటారు. అది ఎగ్జాక్ట్ గా రెడ్ లైన్ కి అవతల ఉంటుంది. అండ్ మారిజోస్ కి వెళ్ళాలంటే ఈ కొత్త మెరీన్ హెడ్ క్వార్టర్స్ ని దాటుకునే వాళ్ళు వెళ్ళాలన్నమాట. సో హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కొత్త మెరీన్ అడ్మిరల్ అకైనుకి ఒక న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే ఫుజితోరా మారిజోస్ కి వెళ్ళాడనే. ఈ విషయం తెలియగానే అకైను కోపంతో ఊగిపోతాడు. ఎందుకంటే డ్రెసరాసోలో ఫుజితోరా లూఫీని పట్టుకోకుండా వదిలేసి ఉంటాడు. పట్టుకోలేకపోయాడని కోపంతో అకైను ఫుజితోరాని తిడితే, లూఫీని మళ్ళీ పట్టుకునేంత వరకు నేను హెడ్ క్వార్టర్స్ లో అడుగు పెట్టను అని ఫుజితోరా సవాల్ చేసి ఉంటాడు. సో అలా సవాల్ చేసిన తనని ఎందుకు మారిజోస్ లోకి అలౌ చేశారని టీ బోన్ ని తిడతాడు. దానికి టీ బోన్, తన దగ్గర చాలా రకాల వెపన్స్ ఉన్నాయి, తను చాలా పవర్ఫుల్, ఆయన ఎలా ఆపాలో అర్థం కాలేదు అని అంటాడు. సో ఇప్పుడు ఫుజితోరాని తిరిగి తీసుకొని రావడానికి ఎవరిని పంపించాలి అని అంటే దానికి అకైను అడ్మిరల్ గ్రీన్ బుల్ ని పంపించమని ఆర్డర్ పాస్ చేస్తాడు. యాక్చువల్లీ ఫుజితోరా ప్రామిస్ చేసింది తను మిలిటరీ గ్రౌండ్స్ లోకి మాత్రమే రానని. టెక్నికల్ గా చూసుకుంటే మారిజోస్ మిలిటరీ గ్రౌండ్స్ కాదు కాబట్టి ఫుజితోరా అక్కడికి వెళ్ళుంటాడు. ఇదిలా ఉంటే మారిజోస్ లిటరలీ రెడ్ లైన్ మీద ఉంటుంది. రెడ్ లైన్ మీదకి షిప్స్ వెళ్ళడం కష్టం కాబట్టి ఆ షిప్స్ లో ఉండే జనాల్ని బబుల్ లిఫ్ట్స్ ని యూజ్ చేసి పైకి తీసుకెళ్తూ ఉంటారు. వీటినే బాండాల్స్ అంటారు. సో ఈ బాండాల్స్ నెక్కి రివరీ అటెండ్ అవడానికి 50 నేషన్స్ కి సంబంధించిన కింగ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. వీళ్ళలో ఫిష్మెన్ రాయల్ ఫ్యామిలీ అయిన కింగ్ నెప్టూన్ ఫ్యామిలీ కూడా వచ్చేసి ఉంటుంది. అండ్ అక్కడ ఉండే వాళ్ళందరి అటెన్షన్ ప్రిన్సెస్ షిరాహోషి మీదనే ఉంటుంది. ఎందుకంటే మర్మేడ్స్ అందంగా ఉంటారని ప్రపంచం మొత్తం తెలుసు. అండ్ మర్మేడ్ ప్రిన్సెస్ బోవా హ్యాంకాక్ కంటే అందంగా ఉంటుందని నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో షిరాహోషిని చూసి అందరూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు. అండ్ వీళ్ళని ఎస్కాట్ చేస్తూ గార్ప్ కూడా వీళ్ళ ముందర వెళ్తూ ఉంటాడు. అందరి కాన్సన్ట్రేషన్ షిరాహోషి మీదనే ఉండడం చూసి కింగ్ నెప్టూన్ గార్ప్ అడుగుతాడు, ఎందుకని వీళ్ళందరూ షిరాహోషిని ఫోటోలు తీసుకుంటున్నారు, ఎందుకు తననే చూస్తున్నారు అని. దానికి గార్ప్ చెప్తాడు, నార్మల్ గా మర్మేడ్ ప్రిన్సెస్ బోవా హ్యాంకాక్ అంత అందంగా ఉంటుంది అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు, కానీ షిరాహోషి ఇప్పుడు తనకంటే అందంగా ఉంది కాబట్టి అందరి కళ్ళు తన మీదనే ఉన్నాయని చెప్పి గట్టిగట్టిగా నవ్వుతాడు. ఇంతలోనే అక్కడికి స్టెల్లీ వస్తాడు. ఈ స్టెల్లీ ఎవరంటే సాబో వాళ్ళ పేరెంట్స్. సాబో వెళ్ళిపోయిన తర్వాత ఒక కొడుకుని తెచ్చుకొని పెంచుకుంటారో వాడే స్టెల్లీ. అండ్ ఈ స్టెల్లీ గాడు చాలా తెలివైనవాడు అనమాట. మంచిగా ప్లాన్ చేసి గోవా కింగ్డమ్ ప్రిన్సెస్ ని తను పెళ్లి చేసుకొని ఉంటాడు. అండ్ వాళ్ళ మామ వాళ్ళు చనిపోగానే తనే ఆ ప్లేస్ కి కింగ్ అవుతాడనమాట. సో స్టెల్లీ గార్ప్ తో నేనెవరో తెలుసా అని అడుగుతాడు. దానికి గార్ప్ సీరియస్ గా ఎవడరా బుడంకాయ నువ్వు అని అంటాడు. స్టెల్లీ షాక్ అయ్యి, ఏంటి నన్నే బుడంకాయ అంటావా, నేనెవరో తెలుసా, గోవా కింగ్డమ్ కి కింగ్ ని, నువ్వు ఒక మరీన్వి కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నా సర్వెంట్వి అని అంటే దానికి గార్ప్ చిప్స్ తినుకుంటూ సరే అయితే పక్కకు జరగరా అని అంటాడు. ఈ ముసలోడు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని గార్ప్ దగ్గరికి వెళ్ళి, నీకు ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ తో ఏమైనా కనెక్షన్స్ ఉంటే అవి నాకు అర్జెంట్ గా చెప్పు, నేను కూడా ఒక సెలెస్టియల్ డ్రాగన్ గా మారాలనుకుంటున్నాను అని అడుగుతాడు. దానికి గార్ప్ సీరియస్ గా, ఏంటి నువ్వు కూడా చెత్తనా కొడుకుల్లో ఒకళ్ళ అవ్వాలనుకుంటున్నావా,
నీకు బుర్రలేదా అని అంటాడు. అది విని స్టెల్లీకి మైండ్ పోతుంది. ఒక మరీన్ ఆఫీసర్ అయ్యుండే మారిజోస్కి వచ్చి భయం లేకుండా సెలెస్టియల్ డ్రాగన్స్ గురించి ఇలా మాట్లాడుతున్నాడేంట్రా అని స్టెల్లీ స్టన్ అవుతాడు. నువ్వు వాళ్ళని తిట్టింది వింటే నిన్ను చంపేస్తారు గార్ప్ అని అంటే దానికి గార్ప్ సైలెంట్ గా అవునవును నేను అనకూడదు, నేను ఇప్పుడు అన్నది మర్చిపో అని స్టెల్లీతో అంటాడు. అక్కడ వాళ్ళని చాలాసేపు ఆపారు కాబట్టి కింగ్ నెప్ట్యూన్ స్టెల్లీని చేత్తో పట్టుకుని పక్కకు జరగరా అని అడుగుతాడు. ఆ ఫిష్మెన్ ని చూసి దెబ్బకి భయపడి స్టెల్లీ దూరంగా వెళ్ళిపోతాడనమాట. గార్ప్ షిరాహోషి వాళ్ళని బోండాల నెంబర్ 2 లిఫ్ట్ లో ఎక్కించి వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. షిరాహోషి గార్ప్ కి థ్యాంక్ యూ చెప్తుంది. మెల్లగా బొండల పైకి వెళ్తూ ఉంటే షిరాహోషి ఫస్ట్ టైం మేఘాల్ని సూర్యుడిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే షిరాహోషి వాళ్ళు చిన్నప్పటి నుండి ఫిష్మెన్ ఐలాండ్ లో ఉండిపోవడం వల్ల వాళ్ళకి అసలైన సూర్యుడు ఎలా ఉంటాడు అండ్ ఆకాశం ఎలా ఉంటుంది అనేది తెలీదు. షిరాహోషి అండ్ తన బ్రదర్స్ కి సూర్యుడిని చూడగానే కంట్లో నుండి నీళ్లు తిరుగుతాయి అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే మారిజోస్ లో ఒక బిల్డింగ్ దగ్గర ఫుజితోరా అండ్ మరీన్ హెచ్క్యూకి కొత్త అడ్మిరల్ అయిన గ్రీన్ బుల్ మాట్లాడుకుంటూ ఉంటారో. ఎందుకు ఇక్కడికి వచ్చావని ఫుజితోరా గ్రీన్ బుల్ ని అడిగితే దానికి గ్రీన్ బుల్ తను నిన్ను ఈ మారిజోస్ నుండి తరిమేయాలన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటే అయితే ఫైట్ చేద్దామా అని ఫుజితోరా అంటాడు. దానికి గ్రీన్ బుల్ లేదు ఇప్పుడు నువ్వు గనక ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తావు, సో వద్దు అని అంటాడు. దానికి ఫుజితోరా నాకు ఈ మీటింగ్ ని పాడు చేయాలని లేదు, నేను పాడు చేయాలనుకుంటోంది ఈ సిస్టమ్ ని మాత్రమే అని అంటాడు. ఆ తర్వాత గ్రీన్ బుల్ వేగాపంక్ గురించి అడుగుతాడు. దానికి ఫుజితోరా తను బానే ఉన్నాడు, తన చేతులతో కొత్త క్రియేషన్స్ చేస్తూనే ఉన్నాడు, నాకు తెలిసి మనకి ఫ్యూచర్ లో 7 వార్లార్డ్స్ అవసరం లేదనుకుంటా అని అంటాడు. ఏంటి నిజంగానా అని గ్రీన్ బుల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఫుజితోరా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అని అడిగితే దానికి గ్రీన్ బుల్ ఎవరైనా అందమైన అమ్మాయి వచ్చి నన్ను తినమని అడుగుంటే నేను తినేవాడిని, కానీ అలా అడగడానికి ఎవరూ లేరు, అందుకే 3 years గా నేనేమి తినలేదు అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కామాబాకా కింగ్డమ్ దగ్గర కెప్టెన్స్ వాళ్ళ పని ముగించుకొని కామాబాకా కింగ్డమ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. సో వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుని ఉంటారు కాబట్టి ఆ మీటింగ్ లో బెట్టి కోవాలని అడుగుతుంది, నువ్వు ఫిష్మన్ పైరేట్స్ కోసం ఫైట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఆ కింగ్డమ్ కి సంబంధించిన రీగు వాళ్ళు రెవరీ అటెండ్ అవుతున్నారు, వాళ్ళు వరల్డ్ గవర్నమెంట్ తో కలుస్తున్నారంటే నీకేం ప్రాబ్లం లేదా అని అంటే దానికి కోవాలా చెప్తుంది, మనకి నిజమైన శత్రువులు వరల్డ్ గవర్నమెంట్ కాదు, వాళ్ళని కంట్రోల్ చేసే సెలెస్టియల్ డ్రాగన్స్, సో నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. కట్ చేస్తే రెడ్ లైన్ దగ్గర షిరాహోషి వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత స్టెల్లీగాడు కూడా లిఫ్ట్ లో పైకి వెళ్తూ ఉంటాడు. దూరం నుండి చాలా కాకులు వీళ్ళ వైపు వస్తూ ఉంటాయి. అది చూసి స్టెల్లీ భయపడతాడు. ఆ కాకుల్లో ఏదైనా కాకి వాళ్ళు లిఫ్ట్ లో వెళ్తున్న బబుల్ ని గనక క్రాక్ చేస్తే కింద పడి చేస్తామని భయపడుతూ ఉంటాడు. తను భయపడుతుంటే తన పక్కన ఒక గాడ్, మీరేం భయపడకండి, ఆ కాకుల్లో ఇప్పటి వరకు ఏ కాకి ఈ బబుల్స్ ని పగలగొట్టలేకపోయింది అని అంటాడు. అండ్ ఆ గాడ్ ఎవరో కాదు మన సాబో అన్నమాట. సాబో కరాసు పవర్ ని యూజ్ చేసి ఎలాగోలా ఒక నైట్ గెటప్ లో లిఫ్ట్ మీదకి ఎక్కేసి ఉంటాడు మారిజోస్ లోపలికి ఎంటర్ అవడానికి. బోండాలోస్ యూజ్ చేసి అందరూ పైకి వచ్చేసిన తర్వాత ఒక లాంగ్ స్టేర్ కేస్ గుండా వచ్చిన ప్రతి ఒక్కరూ ఎక్కుతూ వెళ్ళాలి. ఆ స్టేర్ కేస్ ఎంత పెద్దగా ఉంటుందంటే అది చూసి అందరూ షాక్ అవుతారు. అలా ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్తే అప్పుడు మారిజోస్ మెయిన్ సిటీ కనిపిస్తుంది. ఆ సిటీలో ఉండే బిల్డింగ్స్ లిటరలీ చాలా పెద్దగా ఉంటాయి. సో వీళ్ళు వెళ్ళడానికి అక్కడ 2 దారులు ఉంటాయి. ఒకటి నార్మల్ గా నడుచుకొని వెళ్లే దారి, ఇంకోటి ట్రావెలేటర్ మీద వెళ్ళడం. ఈ ట్రావెలేటర్ ఎస్కలేటర్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. దాని మీద నిల్చుంటే చాలు, నడిచే అవసరం ఉండదు. ఎందుకో తెలియదు కానీ ఫుకబుషి, షిరాహోషి అండ్ వాళ్ళ నాన్న కింగ్ నెప్ట్యూన్ తో మనం ఈ ట్రావెలేటర్ ని యూజ్ చేసే బదులు నార్మల్ రోడ్ మీద నడుచుకొని వెళ్దాం, పక్కనే పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టుంది, షిరాహోషికి ఫారెస్ట్ అంటే బాగా ఇష్టం, సో వెళ్దామా అని అంటే దానికి కింగ్ నెప్ట్యూన్ కూడా ఒప్పుకుంటాడు. కింగ్ నెప్ట్యూన్ అండ్ షిరాహోషి వాళ్ళు నార్మల్ రోడ్ మీద నడుచుకుంటూ రావడం చూసి స్టెల్లీగాడు నవ్వుకుంటాడు. వీళ్ళకి కొత్త టెక్నాలజీ చూస్తే భయం అనుకుంటా, అందుకే ఇలా చేస్తున్నారు అని. బట్ ఈ ట్రావెలేటర్ అనేది నార్మల్ గా నడిచే మిషన్ కాదు. చాలా మంది స్లేవ్స్ ని యూజ్ చేసి ఆ మిషన్ ని కదిలిస్తూ ఉంటారు. అక్కడ ఉండే స్లేవ్స్ కి లిటరలీ రోజు ఇదే పని, చావైనా వస్తే బాగుంటుందని ఆ మనుషులు కోరుకుంటూ ఉంటారు. ఎందుకో తెలియదు గానీ ఫుకబుషి ఇది సెన్స్ చేయగలుగుతాడు ఈ ట్రావెలేటర్స్ లో ఏదో తేడాగా జరుగుతోంది అని. ఇదిలా ఉంటే ఒక పెద్ద సెలెస్టియల్ డ్రాగన్ బిల్డింగ్ మీద నుంచి కార్లోస్ అనే సెలెస్టియల్ డ్రాగన్ షిరాహోషిని చూస్తాడు అండ్ చూడగానే ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. మీకు ఈ కార్లోస్ గడు గుర్తుండే ఉంటాడు అని అనుకుంటున్నా. సాబావోడిలో కేమీని కిడ్నాప్ చేసి సేల్ కి పెడితే వీడే తనని కొనుక్కోవాలనుకుంటాడు. ఎందుకంటే వీడికి మర్మైడ్స్ ని పెట్స్ గా పెట్టుకోవాలంటే ఇష్టం. మన లూఫీ వీడి దవడ పగలగొట్టే కేమీని ఆ రోజు సేవ్ చేసి ఉంటాడు. సో వీడి కన్ను మన షిరాహోషి మీద పడి ఉంటుంది. కట్ చేస్తే షిరాహోషి వాళ్ళు నడుచుకుంటూ పనేగా క్యాజిల్ లోపలికి వెళ్తారు. అక్కడే ప్రపంచంలో అన్ని వైపుల నుండి వచ్చిన 50 నేషన్స్ కింగ్స్ అండ్ వాళ్ళ బంధువులు ఉంటారు. అండ్ అక్కడే బిజినెస్ గురించి, ట్రేడ్ గురించి అండ్ చాలా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ ప్లేస్ లో షిరాహోషిని చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మా కొడుకు షిరాహోషిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతారు. చాలా మంది ఒకటేసారి అడిగేసరికి షిరాహోషికి ఏం చెప్పాలో అర్థం కాక మీరు నా టైప్ కాదు అని చెప్పి అవమానిస్తుంది. వాళ్ళు అవమానం పడితే అక్కడ పెద్ద ప్రాబ్లం ఏదైనా అవుతుందని ఫుకబుషి షిరాహోషిని దూరంగా తీసుకొచ్చేసి వాళ్ళకి సారీ చెప్తాడు.
తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చెప్పింది అని కవర్ చేస్తాడు. అదే ప్లేస్లో మన ప్రిన్సెస్ వివి డ్వార్ఫ్ అయిన లియోను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. తనని ఎత్తుకొని నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని చెప్తుంది. కానీ లియో దానికి కోపంగా నేను ఒక వారియర్ని, స్ట్రా హ్యాట్ లూఫీ గ్రాండ్ ఫ్లీట్లో నేను కూడా ఒక కెప్టెన్ని అని చెప్తాడు. అలా చెప్పేసరికి వివి నీకు లూఫీ తెలుసా అని రెబెకాతో అండ్ లియోతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. రెబెకా వివితో నేను ఈ రెవరీకి రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ ఇక్కడ లూసీ గురించి అంతగా మాట్లాడొచ్చు అనుకోలేదు. వాళ్ళు ప్రపంచమంతా తిరిగి అడ్వెంచర్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు తెలుసు అనుకుంటా అని అంటే దానికి వివి వాళ్ళని ఈ ప్రపంచం హీరోస్ గా చూడకపోవచ్చు, కానీ వాళ్ళ బౌంటీస్ పెరుగుతూ ఉంటే నాకు అర్థమవుతుంది వాళ్ళు కొత్త కొత్త అడ్వెంచర్స్ చేస్తున్నారని, చాలా ఫేమస్ గా మారుతున్నారని. వాళ్ళు మా అలబాస్టా కింగ్డమ్ కి వచ్చి మా కంట్రీని సేవ్ చేశారు. అండ్ రీసెంట్ గా నేను డ్రెస్రోసా గురించి కూడా ఆర్టికల్ ని చదివాను. వాళ్ళు ఎవరినైనా కాపాడాలి అని అనుకుంటే సహాయం అడక్క ముందే హెల్ప్ చేస్తారు కదా అని అంటే దానికి రెబెకా అవును మీరు కరెక్ట్ గా చెప్పారు, వాళ్ళు రియల్ హీరోస్ అని ఏడుస్తుంది. వివి అండ్ రెబెకా ఇద్దరు లూఫీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న షిరాహోషి ఆ మాటలన్నీ వినేసి మీకు లూఫీ తెలుసా, ఇప్పటిదాకా మీరు లూఫీ గురించి మాట్లాడుకుంటున్నారా అని డైరెక్ట్ గా వాళ్ళని వచ్చి అడుగుతుంది. వెంటనే తన బ్రదర్ అయిన మన్బోషి సైలెంట్ గా ఉండి షిరాహోషి ఇక్కడ లూఫీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారో చెడ్డగా మాట్లాడుకుంటున్నారో తెలీదు, నీకేం సంబంధం లేనట్టు సైలెంట్ గా ఉండు అని చెప్తాడు. ఇంతలోనే వివి వీళ్ళు న్యూ వరల్డ్ లోకి వెళ్లారంటే ఖచ్చితంగా ఫిష్మన్ ఐలాండ్ గుండానే వెళ్ళుంటారు కదా, మేబీ షిరాహోషిని అక్కడే ఫ్రెండ్ చేసుకొని ఉండొచ్చు అని తను అనుకుంటూ ఉండే లోపలే రెబెకా షిరాహోషితో నీకు కూడా లూఫీ తెలుసా అని అడుగుతుంది. ఇంతలోనే షిరాహోషి నాకు తెలుసు, మీకు కూడా తెలుసా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తన పేరు తెలిసినట్టుంది, తను మాకు చేసిన హెల్ప్ కి తనకి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తుంది. అలా చెప్పగానే వివికి అండ్ రెబెకాకి అర్థమైపోతుంది షిరాహోషి కూడా వాళ్ళలాగే లూఫీ ఫ్రెండ్ అనే. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి డాన్ సాయ్ వస్తాడు. డాన్ చింజావో తర్వాత కింగ్ ప్లేస్ ని తను తీసుకొని ఉంటాడు. సో తను కూడా రెవరీని అటెండ్ అవ్వాల్సి వస్తుంది. డాన్ సాయ్ రెబెకాను దూరం నుండి చూసి గుర్తుపట్టి తనతో మాట్లాడతాడు. లియో అండ్ తను ఇద్దరు స్ట్రా హ్యాట్ గ్రాండ్ ఫ్లీట్ లో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. కానీ లియోకి డౌట్ వస్తుంది, నువ్వు పైరేట్వి కదా, ఈ మీటింగ్ కి ఎందుకు అటెండ్ అయ్యావని. దానికి డాన్ సాయ్ నువ్వు కూడా పైరేట్వే కదా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం టెన్షన్ లేదు, ఈ మీటింగ్ అయిపోగానే నా కంట్రీకి నాకు టైస్ కట్ చేసుకుంటున్నాను, ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పైరేట్ గా మారిపోతాను అని చెప్తాడు. ఇంతలోనే అక్కడికి వాపోల్ వస్తాడు. వాపోల్ ను చూసి వివి నువ్విక్కడ ఏం చేస్తున్నావు వాపోల్ అని అడుగుతుంది. దానికి వాపోల్ లూఫీ నన్ను కొట్టి దూరంగా ఎగరేసిన తర్వాత నేను వేరే కంట్రీకి తప్పించుకొని అక్కడ నా పవర్ తో కొత్త డైనాసిటీని కట్టుకున్నాను. సో ఆ ప్లేస్ కి నేను కింగ్ ని కాబట్టి ఈ మీటింగ్ ని అటెండ్ అవ్వగలుగుతున్నాను. అయినా కింగ్ కోబ్రా ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదే. తనకి హెల్త్ బాగాలేదని విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయినా ఆ ముసలోడికి అలాగే జరగాలి అని వాపోల్ తిడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి డాల్టన్ వస్తాడు అండ్ తనతో పాటు కురేహా కూడా వస్తుంది. డాల్టన్ ఇప్పుడు డ్రమ్ ఐలాండ్ అయిన చెర్రీ బ్లాసమ్ కింగ్డమ్ కి కింగ్. సో డాల్టన్ వాపోల్ని తిడతాడు, ఇక్కడున్న జనాలతో మర్యాదగా మాట్లాడు అని. ఇంతలోనే వివి డాల్టన్ ని అండ్ కురేహాని గుర్తుపట్టి వాళ్ళని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. ఈ వాపోల్ గాడికేమో డాల్టన్ అక్కడ చూసి మండిపోతూ ఉంటుంది. ఒక సర్వెంట్ అయిన నువ్వు ఇక్కడికి ఎలా రాగలుగుతావు అని అడిగితే డాల్టన్ కోపంగా నేను కూడా ఇప్పుడు ఒక కింగ్డమ్ కి కింగ్ ని, మనిద్దరం ఈక్వల్ ఫుటింగ్ మీద ఉన్నాం, సో జాగ్రత్తగా మాట్లాడు వాపోల్ అని తనకి వార్నింగ్ ఇస్తాడు. డాల్టన్ ఎక్కడ ఫైట్కి వస్తాడేమో అని భయపడి వాపోల్ తనని తిట్టేసి అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత డాల్టన్ అండ్ వివి లూఫీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే రెబెకా అక్కడికి కూడా వచ్చేస్తుంది. మీకు లూఫీ తెలుసా అని తనతో కూడా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగ్ లో డాల్టన్ భయపడతాడు కానీ వాళ్ళు కూడా మంచి వాళ్ళని తెలుసుకొని ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు ఇంపెల్ డౌన్ ప్రిజన్ దగ్గర లెవెల్ 6 లో చాలా రోజుల తర్వాత డోఫ్లెమింగో అని చూపిస్తారు. డోఫ్లెమింగోకి మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి తను మెగలన్తో నన్ను ఇక్కడెందుకు దాచిపెట్టారు మెగలన్, ఇక్కడ నేను చాలా ఒంటరిగా ఉన్నాను, ఇక్కడ నన్ను వేరే అసాసిన్స్ నుండి కాపాడడానికి దాచిపెట్టారా, ఈ మారిజో సీక్రెట్స్ నేను బయట చెప్పేస్తా అని మీకు అంత భయంగా ఉందా, నన్ను సైలెన్స్ లో చంపడానికి ఎవరైనా కిల్లర్ని హైర్ చేశారా అని ఊరికూరికే గట్టిగట్టిగా నవ్వుతుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు మార్జియోస్ లో ఒక నల్లని ఆకారంతో ఒక వ్యక్తి చేతిలో లూఫీ బౌంటీ పోస్టర్ పట్టుకొని అండర్ గ్రౌండ్ కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కిందకి దిగిన తర్వాత ఒక వాల్ట్ ఓపెన్ చేసి ఒక పెద్ద డోర్ ని తెరుస్తాడు. ఆ డోర్ తెరవగానే అక్కడ ఒక పెద్ద స్ట్రా హ్యాట్ ఉంటుంది. అది లూఫీ స్ట్రా హ్యాట్ కాదు, వేరే ఎవరిదో, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. ఆ స్ట్రా హ్యాట్ ఎవరిది ఏంటి అనేది మనకు ఫ్యూచర్ లోనే తెలుస్తుంది. ఇదిలా ఉంటే హోల్ కేక్ ఐలాండ్ లో బిగ్ మామ్ కైడోకి కాల్ చేస్తుంది. లూఫీ వానా వైపే వస్తున్నాడని తెలుసుకుని తనని చంపడానికి నేను కూడా వానాకు వస్తాను అని అంటుంది. అలా అనగానే కైడో బిగ్ మామ్ మీద కోప్పడతాడు. ఆ అబ్బాయి నా బిజినెస్ ని పాడు చేశాడు, వాడిని చంపితే నేనే చంపాలి, నువ్వు కనుక ఇక్కడికి వస్తే నిన్ను కూడా చంపేస్తా అని కైడో తనకి వార్నింగ్ ఇస్తాడు. దానికి బిగ్ మామ్ నేను నీకు చేసింది మర్చిపోయావా కైడో, నువ్వు నాకు జీవితాంతం రుణపడి ఉన్నావు, వాడు నా రెప్యుటేషన్ ని దెబ్బతీశాడు, వాడిని చంపే హక్కు నాకు మాత్రమే ఉంది, అండ్ నన్ను చంపడం నీ వల్ల కాదు, ఇలా కొట్టుకోవడం మానేసి పాత రోజుల్లాగా కలిసి వర్క్ చేద్దామని చెప్తుంది. సో వీళ్ళిద్దరికి జరిగిన కాన్వర్సేషన్ మరిన్ని స్టాప్ చేసేస్తారు, అంటే వాళ్ళు కూడా వినేస్తారు.
కాకపోతే వీరిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ సీక్రెట్ కాన్వర్జేషన్ కాదు, ఎవరైనా వినుకోండి అని పబ్లిక్ గా ఒకరితో ఎవరు మాట్లాడుకుని ఉంటారో. సో మరీన్స్ కైడో అండ్ బిగ్ మామ్ లాంటి ఇద్దరు ఎంపరర్స్ కలుసుకోబోతున్నారు అని తెలియగానే వాళ్ళలో భయం స్టార్ట్ అవుతుంది. సో వైస్ అడ్మిరల్స్ ఫాస్ట్ గా వెళ్లి అకైనుకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళని ఆపడానికి నన్ను వెళ్ళమంటావా అని కిజారు అకైను అడిగితే అకైను వద్దని చెప్తాడు. ఎందుకంటే వానో అనేది వరల్డ్ గవర్నమెంట్ కిందకి రాదు, అదొక లాలెస్ ల్యాండ్ అండ్ వాళ్ళకి ఒక సపరేట్ ఆర్మీనే ఉంటుంది. సో రెవరీ పెట్టుకొని ఈ టైంలో మరీన్స్ అక్కడికి పంపిస్తే పెద్ద ప్రాబ్లమే అవుతుందని అకైనో ఆపుతాడు. సేమ్ ఇదే కాన్వర్జేషన్ వైస్ అడ్మిరల్స్ మధ్యలో కూడా జరుగుతూ ఉంటుంది. గార్ప్ ఈ విషయం తెలుసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి గియోన్ అనే వైస్ అడ్మిరల్, ఎందుకు నవ్వుతున్నావు గార్ప్, 4 ఎంపరర్స్ లో 2 ఎంపరర్స్ ఒకరితో ఒకరు కలవబోతున్నారంటే అది పెద్ద ప్రాబ్లం కదా, దాన్ని మనం ఆపాలి కదా అని అంటే దానికి గార్ప్ చెప్తాడు, ఈ రెవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గనక మనం అందరం వెళ్ళిపోతే రాయల్ ఫ్యామిలీస్ ని గార్డ్ చేయడానికి ఎవరు ఉండరు అండ్ వానో లాలెస్ ల్యాండ్, అది గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, ప్రస్తుతానికి మనం సైలెంట్ గానే ఉండడం మంచిదని ఫుడ్ తింటూ ఉంటాడు. దానికి హీనా బిగ్ మామ్ అండ్ కైడో గురించి మాట్లాడుకుంటా నువ్వు మరీన్స్ కి హీరో అయిందే వాళ్ళ వల్ల కదా అని అంటుంది. దానికి గార్ప్, నువ్వు రాక్స్ గురించి మాట్లాడుతున్నావా, నీకు తెలీదు అనుకున్నాను హీనా, కానీ ఆ రాక్స్ పైరెట్స్ రాజర్ రావడానికి ముందున్న వాళ్ళు ఆ బిగ్ మామ్ అండ్ కైడో క్రూమేట్స్ గా ఉన్నది 40 years బ్యాక్, అది పాస్ట్ లో అని అంటాడు. దానికి హీనా వాళ్ళ కెప్టెన్ లేకపోయినా వాళ్ళ స్ట్రెంత్ మాత్రం పెరుగుతూనే వచ్చింది కదా అని అంటుంది. దానికి గార్ప్, మనం ఇప్పుడు దాని గురించి వరీ అయ్యి వేస్ట్, వాళ్ళిద్దరు కనుక కలుసుకుంటే అది ఖచ్చితంగా పెద్ద థ్రెట్ అవుతుంది, రేపొద్దునే ఏమేమి జరుగుతాయో చెప్పలేమని అంటాడు. కట్ చేస్తే మార్జోస్ క్యాజల్ లోపల ఒక రిచువల్ జరుగుతూ ఉంటుంది. ఈ రిచువల్ లో 50 కింగ్డమ్ కి సంబంధించిన కింగ్స్ అందరూ ఒక ఖాళీ త్రోన్ ముందర ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణం ఏంటంటే వాళ్ళు వేరే కింగ్డమ్స్ మీద దండయాత్ర చేయరని, సొంతం చేసుకోవడానికి ట్రై చేయరు అని. సో ఆ రిచువల్ కి స్టెల్లీ అటెండ్ అవుతాడు. వాడి ఖాళీ త్రోన్ ని చూసి నేను ఆ త్రోన్ మీద కూర్చోవచ్చా అని అడుగుతాడు. దానికి అక్కడ రిచువల్ చేయిస్తున్న ప్రీస్ట్, అందులో ఎవరు కూర్చోకూడదు, దాన్నే ఎంప్టీ త్రోన్ అంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కింగ్ ఒకరితో ఒకరు ఈక్వలే, ఒకరినొకరు కంట్రోల్ చేసుకోకూడదు. ఆ ఎంప్టీ త్రోన్ ముందరున్న 20 కత్తులు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఫస్ట్ 20 కింగ్డమ్స్ కింగ్స్ వే, అది కూడా 800 years బ్యాక్ వే. ఈ చైర్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ ప్రపంచానికి సెంటర్ లో ఉంటుంది అండ్ ఇది పీస్ కి సింబల్. అండ్ ఈ వరల్డ్ లో సెలెస్టియల్ డ్రాగన్స్ లో హైయెస్ట్ ర్యాంక్ ఉన్న 5 ఎల్డర్స్ కి ఎక్కువ అథారిటీ ఉంటుంది అండ్ ఈ ప్రపంచానికి కింగ్ అనేవాడు ఉండడు అని చెప్తాడు. ఆ ప్రీస్ట్ ఎంత చెప్పినా స్టెల్లీకి మాత్రం ఆ త్రోన్ ఒక్కసారైనా ఎక్కాలి అనే ఆశగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్యాలెస్ కి బయట ఒక పెద్ద ఫిష్మెన్ షిరాహోషిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు అండ్ తనని క్యాప్చర్ చేయిస్తుంది కార్లోస్ గాడు. వాడికి మర్మైడ్స్ అంటే ఇష్టం కాబట్టి తనని పెట్లాగా మార్చుకోవాలని తనని క్యాప్చర్ చేస్తుంటాడు. వివి అండ్ రెబెకా వాళ్ళు కార్లోస్ ని ఆపడానికి ట్రై చేస్తుంటే అక్కడున్న డాన్సై అండ్ మిగతా వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఒకవేళ వివి లేదా రెబెకా కార్లోస్ మీద అటాక్ చేస్తే వాడు ఏం చేయిస్తాడో కూడా చెప్పలేం. సో లియో కార్లోస్ మీద అటాక్ చేయడానికి తన వైపు చాలా ఫాస్ట్ గా వెళ్తే తనని CP0 వల్ల ఆపేస్తారు. అండ్ CP0కి లీడర్ ఎవరో మీకు తెలుసు, రాబ్ లూసీ. లూసీ లియోని అండ్ సాయిని కొట్టి సెలెస్టియల్ డ్రాగన్స్ కి ఎవరు అడ్డం పడకూడదు. ఈ ప్రపంచంలో ఉండే చిన్నపిల్లలకు కూడా తెలుసు సెలెస్టియల్ డ్రాగన్స్ కి ఎదురు తిరగకూడదు అని. సెలెస్టియల్ డ్రాగన్సే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు, వాళ్ళు లిటరలీ గాడ్స్ అండ్ మీరు జస్ట్ కింగ్స్ మాత్రమే. సెలెస్టియల్ డ్రాగన్స్ గాడ్స్ కాబట్టి మీరు వాళ్ళు చెప్పినట్టు వినక తప్పదు అని అంటాడు. వివి కోపంగా లూసీతో మాట్లాడుతూ ఉంటే వెనకాల నుండి కింగ్ నెప్ట్యూన్ తన కూతురిని అలా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంటే చాలా కోపంగా CP0 వాళ్ళ మీద అండ్ కార్లోస్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. తనకు తెలుసు ఒకవేళ ఇప్పుడు తను ఒక సెలెస్టియల్ డ్రాగన్ గనక కొడితే ఫిష్మెన్ కి ఇంకా జీవితంలో స్వేచ్ఛ దొరకదు అని. కానీ తన కళ్ళ ముందర తన కూతుర్ని అలా చేస్తుంటే తను చూస్తూ ఉండలేకపోతాడు. కానీ కింగ్ నెప్ట్యూన్ కార్లోస్ ని అటాక్ చేసే లోపలే ఒక పెద్ద రాడ్ తో వేరే సెలెస్టియల్ డ్రాగన్ తనని అటాక్ చేస్తాడు. చూసి అక్కడున్న కింగ్స్ అందరూ భయపడి చేస్తారు, ఎవర్రా సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టింది అని. కొట్టినోడు కూడా సెలెస్టియల్ డ్రాగనే, తన పేరు సెయింట్ డొంకిహోటే జోస్ గాడ్. ఇతను మీకు గుర్తుంటే ఇతను ఒక సీ మాన్స్టర్ అటాక్ చేయడం వల్ల ఫిష్మెన్ ఐలాండ్ లో పడి ఉంటాడు. ఫిష్మెన్ ఐలాండ్ లో ఉండే ఫిష్మెన్ కి సెలెస్టియల్ డ్రాగన్స్ అంటే అస్సలు నచ్చదు. కానీ క్వీన్ ఒతహిమే అక్కడున్న ఫిష్మెన్ ని ఒప్పించి తనని సేఫ్ గా తిరిగి పంపించేసి ఉంటుంది. క్వీన్ ఒతహిమే ఆ రోజు అలా చేయడం వల్ల నా ప్రాణాలు మిగిలాయి. నేను మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మీ రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా ఫుల్ పవర్ ని మీ కాళ్ళ కింద పెడతాను, ఇదే నేను చూపించుకోగలిగే కృతజ్ఞత అని అక్కడున్న వాళ్ళతో చెప్తాడనమాట. సో జోస్ గడ్ హెల్ప్ తో షిరాహోషి తప్పించుకుంటుంది. ఎవరికైనా మంచి చేస్తే అది ఖచ్చితంగా ఏదో రోజు తిరిగి వస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది. బ్యాక్ టు ద చాప్టర్. 5 ఎల్డర్స్ ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు. తను ఒక పైరేట్ గురించి మాట్లాడడానికి అక్కడికి వచ్చాను అని చెప్తాడు. అండ్ తను ఎవరో కాదు, ముసుగేసుకున్న షాంక్స్. అసలు షాంక్స్ అనేవాడు వరల్డ్ గవర్నమెంట్ ని కంట్రోల్ చేసే 5 ఎల్డర్స్ దగ్గరికి ఎలా రాగలిగాడు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఈ మ్యాటర్ గుర్తు పెట్టుకోండి,
ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది. అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా ఎవరు రివీల్ చేయొద్దు, ట్విస్ట్ తెలిస్తే బాగుండదు. సో బ్యాక్ టు ద చాప్టర్. కార్లోస్ వెళ్ళిపోయిన తర్వాత ప్రిన్సెస్ మ్యాన్షర్రీ తన పవర్స్ ని యూజ్ చేసి షిరాహోషిని హీల్ చేస్తుంది. ఆ తర్వాత జోస్ గాడ్ కింగ్ నెప్ట్యూన్ కి ప్రామిస్ చేస్తాడు రెవరీ అయ్యేంత వరకు తన షిరాహోషి పక్కనే ఉంటానని అండ్ తనని సేఫ్ గా చూసుకుంటాను అని. తన పవర్ ని ఫస్ట్ టైం మంచి పనుల కోసం యూజ్ చేస్తుంటే తనకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తాడు. అక్కడే ఉన్న ప్రిన్స్ వివితో పెల్ మాట్లాడుతూ నేను కూడా మీ పక్కనే ఉండాల్సిందే, పని వల్ల వేరే చోటికి వెళ్ళాను అని చెప్తే దానికి వివి ఇంతకీ డాడీ ఎక్కడున్నారు అని అడుగుతుంది. దానికి పెల్ తన అడ్మిరల్ పర్పుల్ టైగర్ అంటే ఫుజితోరాతో పాటు వెళ్ళాడు డ్రెస్ రోసాకి కింగ్ అయిన కింగ్ రిక్కుతో మాట్లాడడానికి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు క్యాజల్ ఫ్రంట్ గేట్ దగ్గరికి సార్బెట్ కి క్వీన్ అయిన ఒక ముసలావిడ వస్తుంది. తన పేరు కోనీ. తను గేట్ దగ్గర నిల్చుకొని ఉంటే కార్లోస్ ని ఒక స్లేవ్ మీద ఎత్తుకొని కొంతమంది డాక్టర్స్ ఫాస్ట్ గా క్యాజల్ లోపలికి వెళ్తూ ఉంటారు. వెళ్లే దారిలో కార్లోస్ కి ఫాదర్ అయిన సెయింట్ రోజ్ వర్డ్ వాళ్ళని ఆపుతాడు. నా కొడుకు ఏమైంది అని అడిగితే అక్కడున్న వాళ్ళు చెప్తారు డోంకిహోటే జోస్ గాడ్ కార్లోస్ ని ఇంజూరీ చేశాడని. అది తెలుసుకొని కోపంగా ఈ డోంకిహోటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ అంతే, వాడి దగ్గర ఒక్క స్లేవ్ కూడా లేదు, 30 years బ్యాక్ వాడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాడికి ఏమో అయింది, వాడిని ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. అక్కడున్న కొంతమంది మనుషులు రోజ్వర్డ్ కుమా మీద కూర్చొని ఉండడం చూసి కుమా మీ స్లేవా అని అడుగుతారు. దానికి రోజ్వర్డ్ అవును, రెంటల్ లిస్ట్ లో కుమాని స్లేవ్ గా చేసుకోవడానికి నాకు ఛాన్స్ దొరికింది, వీడిని కొట్టినా పొడిచినా రిటర్న్ లో ఏమీ చేయలేడు, అలా సైలెంట్ గా ఉండిపోతాడు అని అంటాడు. అప్పటిదాకా అక్కడ నిల్చొని ఉన్న కోనీ అనే ముసలావిడ క్యాజల్ లోపలికి దొంగగా వెళ్లిపోయి యంగ్గా మారిపోతుంది. అండ్ తనే జ్యువెలరీ బోనీ రోజ్వర్డ్ నవ్వడం చూసి ఏడుస్తూ నేను కోపంతో రగిలిపోతున్నాను నాన్న, నా వల్ల అవ్వట్లేదు, మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటాను అని అంటుంది. బానీ కుమాని ఎందుకు నాన్న అని పిలిచిందో మనకి ఫ్యూచర్ లో అర్థమవుతుంది. ఇది పక్కన పెడితే కోపంగా ఉన్నది బోనీ మాత్రమే కాదు, సాబో కూడా. తన కోపంగా సెలెస్టియల్ డ్రాగన్స్ మీద అటాక్ చేసి కుమాని విడిపించాలి అని అంటాడు. కానీ తన చుట్టూ ఉన్న మిగతా కెప్టెన్స్ ఇది పర్ఫెక్ట్ టైం కాదు, తనని విడిపించుకుందాం, ఇక్కడ నుండి ఖచ్చితంగా తీసుకెళ్దాం, అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది. కానీ కుమాని వరల్డ్ గవర్నమెంట్ చాలా దారుణంగా వాడుకున్నారు. తనని మనం తీసుకెళ్లినా తను ఎవరు అనే విషయం తనకు గుర్తుందో లేదో కూడా మనకు తెలీదు. ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళ క్రూయల్ వేస్ తో ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారో. CP0 వాళ్ళు అండ్ మరిన్ HQ ఎప్పుడు వాళ్ళ సైడే తీసుకుంటారో. వాళ్ళకి గనక దొరికితే మన ప్రాణాలు పోతాయని ఒక కెప్టెన్ అంటే అక్కడున్న ప్రతి ఒక్కరు లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో దొరకం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, ఎవరు చావడానికి వీల్లేదు అని మాట్లాడుకుంటారో. సో రెవల్యూషనరీ కెప్టెన్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మొత్తానికి రెవరీ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు రెవరీలో మొత్తం 50 కింగ్డమ్స్ సంబంధించిన రాయల్టీస్ అందరూ వచ్చి ప్రపంచంలో జరిగే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ కొత్తగా చేయాల్సిన డెసిషన్స్ కూడా. అండ్ మొత్తానికి వరల్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందులో అందరూ ఉంటారు కానీ కింగ్ కోబ్రా మాత్రం ఉండడు. కింగ్ కోబ్రా 5 ఎల్డర్స్ ని కలవడానికి అండ్ వాళ్ళతో మాట్లాడడానికి ఒక అపాయింట్మెంట్ అడుగుంటాడు. ఈ విషయం 5 ఎల్డర్స్ కి తెలిసే వాళ్ళు ఒక చోటకి వెళ్తూ మాట్లాడుకుంటూ ఈ నెఫ్టరీ ఫ్యామిలీ వాళ్ళు అంటే కింగ్ కోబ్రా ఫ్యామిలీకి చెందిన వాళ్ళు 800 ఏళ్ల క్రితం సెలెస్టియల్ డ్రాగన్స్ తో ఉండకుండా నార్మల్ కింగ్స్ లా ఉండిపోయారు. వాళ్ళు సెలెస్టియల్ డ్రాగన్స్ లా మారలేదంటే ఖచ్చితంగా ట్రైటర్సే. దీని కాసేపు పక్కన పెడదాం. మరిన్ ఫోర్డ్ వార్ జరిగి జస్ట్ 2 years అవుతుంది. ఇప్పుడు బిగ్ మామ్ అండ్ కైడో ఇద్దరు కలవబోతున్నారు. ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ ఈక్విలిబ్రియం లో మెయింటైన్ చేయలేం, నాకు తెలిసి చెత్తను అరెస్ట్ చేసే టైం వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక వాల్ లోపల ఉన్న పెద్ద స్ట్రా హైట్ దగ్గరికి వెళ్లిన వ్యక్తి క్యాజల్ ఫ్లవర్ ఛాంబర్స్ లో బటర్ఫ్లైస్ తో ఆడుకుంటూ కనిపిస్తాడు. అండ్ తన కాళ్ళ కింద షిరాహోషి ఫోటో, బ్లాక్ బియర్డ్ బౌంటీ పోస్టర్ అండ్ లూఫీ బౌంటీ పోస్టర్ కత్తులతో గుచ్చి కట్ చేసేసినట్టు కనిపిస్తాయి. ఆ వ్యక్తి నడుచుకుంటూ ఎక్కడైతే అందరు కింగ్స్ ఓత్ రిచువల్ చేశారో ఆ స్టెప్స్ మీద నడుచుకుంటూ అక్కడున్న కత్తులన్నిటిని దాటుకొని ఎవరు కూర్చోకూడదు అని చెప్పిన సింహాసనం మీద తను దర్జాగా వెళ్లి కూర్చుంటాడు. అలా కూర్చోగానే ఆ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్న 5 ఎల్డర్స్ ఆ మనిషి ముందర మోకరిల్లి ఓ గ్రేట్ కింగ్ ఈము, ఈసారి ఎవరిని అరెస్ట్ చేస్తారు, మీరు జస్ట్ పేరు చెప్పండి, వాళ్ళని ప్రపంచంలో లేకుండా చేస్తామని 5 ఎల్డర్స్ అంటారు. అండ్ వాళ్ళు పిలిచినట్టు కింగ్ ఈము వాళ్ళని చూస్తూ అలా ఉండిపోతాడు. సో ఇన్ని రోజులు వన్ పీస్ వరల్డ్ ని కంట్రోల్ చేస్తుంది 5 ఎల్డర్స్ అండ్ సెలెస్టియల్ డ్రాగన్స్ అని మనం అనుకుంటాం. కానీ అసలైన వాడు వేరే. వన్ పీస్ ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది కింగ్ ఈము. అసలు ఈము ఎవరు, తనకెందుకు షిరాహోషి మీద, లూఫీ మీద అండ్ బ్లాక్ బియర్డ్ మీద కోపం ఉంది అనేది మనకి ఫ్యూచర్ ఆర్క్స్ లోనే తెలుస్తుంది. ఇక్కడతో రెవరీ ఆర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ 908 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.